సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉండేటువంటి శుక్రుడు, వక్రించినటువంటి బుధగ్రహం, జన్మ కేతువు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడు, ఇలా కొన్ని గ్రహాలు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, లాభస్థానమందు రవి కానివ్వండి, లేకపోతే భాగ్యమందు గురుడు కానివ్వండి, ఈ వారంలో చంద్రుడు కానివ్వండి, ఈ మూడు గ్రహాలు మాత్రం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే కన్యారాశి వారిలో ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏదైనా దైవ సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉండడం, లేదా దేవాలయాల తాలూకు విషయాలను ఎక్కువగా వింటూ ఉండడం, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు కానివ్వండి, భగవద్గీతాది శ్లోకాలు కానివ్వండి, వాటి వైపు కొంచెం మనసు వెళుతూ ఉంటుంది. ప్రశాంతతను వెతుక్కుంటూ మనసు పరిగెడుతూ ఉంటుంది. అంతేకాక తీర్థయాత్ర సందర్శనం దగ్గర నుండి ఇలా కొంత ధార్మికమైనటువంటి వాతావరణాన్ని ఈ వారం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా అటు మిత్రులు, సన్నిహితులు, తోబుట్టువులు, బంధువులు వీరితోటి సమయాన్ని గడపడానికి కూడా ఈ వారం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుంది. జన్మకేతువు, వ్యయమందు శుక్రబుద్ధుల తాలూకు స్థితిగతుల వల్ల కూడా అటు శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కొంత సంపాదించినటువంటి ధనంలో ఎప్పుడూ ఉండేటువంటి ఖర్చులతో పాటుగా కొంత అదనంగా మీకు మీరుగా కొంత ఖర్చు చేస్తూ ఉండడం వల్ల కొంత భారం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. అయితే కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఆరోగ్యపరంగా అంటే దాని గురించి విపరీతంగా భయపడుతూ ఉంటారు. ఏదైనా అయిపోతుందేమో, ఇది చిన్నదల్లా తీసుకెళ్ళి ఏదైనా పెద్ద దాంట్లో పెడుతుందేమో, లేదా నాకు తెలుసున్న వాడికి ఇలాగే చిన్నదొచ్చి ఇలా అయిపోయాడని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా మనసు గజిబిజి గందరగోళంగా మారుతూ తెలియనటువంటి విధంగా భయపడుతూ ఉంటారు. ఈ మానసిక భయం అనేటువంటిది ఎవరితోనూ చెప్పుకోలేరు. చెప్తే నవ్వుతారేమో, లేదా ఈ చెప్తేనేమో ఎవరైనా భయపడతారేమో అనేటువంటి ధోరణి ఉంటూ ఉంటుంది. అంటే ఆలోచన అంతలా ఉంటుంది. దీనికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి. అయితే అటు కుటుంబ సభ్యులతోటి కానీ, బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ ఉండేటువంటి సఖ్యత వాతావరణం బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కన్యారాశి వారికి ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. మీకు తగినటువంటి గుర్తింపు వస్తుంది. తగినటువంటి పదవి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభాలని ఆర్జించగలుగుతారు. అటు విద్యార్థులకి దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు, వైద్య రంగానికి సంబంధించినటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శుభ ఫలితాలనే సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి బెల్లం ముక్క కానీ, చెరుకు గడ కానీ, పటికీ బెల్లాన్ని కానీ స్వామివారికి సమర్పణ చేసి అప్పుడు మీ యొక్క కోరికని స్వామివారికి నివేదన చేసుకుని ముందుకు సాగడం ద్వారా అవాంతరాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.